హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ రేస్ కార్నర్ ఛానల్. ఈ వీడియోలో నేను పెద్ద ఉసిరికాయలతో సాంబార్ చేయడం ఏ విధంగానో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా ఈజీ రెసిపీ, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రెసిపీ కోసం ఇక్కడ మనం ఇంట్లో ఉన్న కూరగాయలన్నిటినీ ముక్కలు చేసుకుని ముందుగా పెట్టుకోవాలి. ఇంకా కందిపప్పును కూడా నానబెట్టుకోవాలి. ఇలా ఉసిరికాయల్ని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఉసిరికాయలు మగ్గుతాయి. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు, ఇంకా పసుపు, పెద్ద ఉసిరికాయలు, ఇంకా ముందుగా కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చి బఠానీ, ఆనపకాయ ముక్కలు, ఇంకా 2 చిక్కుడుకాయలు, ఒక పెద్ద క్యాప్సికమ్ ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా 4 ఆలుగడ్డ ముక్కలు, ఒక పెద్ద టమాటాని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో సగం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి 3 విజిల్స్ వచ్చేంత వరకు. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకుని కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్న పుదీనా ఆకులు ఏమైనా ఉంటే పుదీనా ఆకుల్ని కోసుకుని పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీరను కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేశాను. ఇందులో కొంచెం వాటర్ పోసి కందిపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. మంచిగానే ఉడికింది ఇక్కడ. సో ఒకసారి కలిపెట్టుకొని ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్, ఇంకా జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ కారం పౌడరు, ఇంకా చిన్న బెల్లం ముక్క, గరం మసాలా పౌడర్, ఇంకా సాల్ట్, నల్ల మిరియాల పౌడరు, ఇవన్నీ నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ నేను వేస్తున్నాను. వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కూడా ఉంటే ఇంట్లో వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అది వండేంత వరకు మనం కొత్తిమీరని కట్ చేసుకుని ఈ సాంబార్లో పుదీనా ఆకులు, ఇంకా కొత్తిమీర ఆకులు, కరివేపాకు వేసుకుని ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు వండనిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోవాలి, ఇంకా మినపప్పు. ఈ విధంగా తాలింపు పెడితే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ ఉంటే తప్పకుండా వేయండి, ఆరోగ్యానికి మంచిది. ఇంకా 4 కరివేపాకు ఆకులు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు రెగ్యులర్గా వాడటం వల్ల స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న అన్ని కూరగాయలన్నీ వేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకోండి. మన ఉసిరికాయ సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక అప్పడంతో వేసుకుని తినండి, టేస్ట్ బాగుంటుంది. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.